హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాఖీ పండుగ స్పెషల్ 10 నిమిషాల్లో చేసుకునే ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఒక చిన్న కొబ్బరికాయను ఇలా పగలగొట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు వేసుకొని మూత పెట్టి కొంచెం కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుమును ఒక బౌల్లో వేసుకొని కొలుచుకోవాలి. నాకు 1 కప్పు వరకు వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ కొబ్బరి తురుము వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు లేదా పచ్చి పాలనైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ అడుగు అనేది అంటుకోకుండా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఇందులోకి 1 కప్పు కొబ్బరి తురుముకు 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. షుగర్ అనేది కరిగి మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు. ఇలా దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులోంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి. ఇలా ఉండ చేస్తే పర్ఫెక్ట్గా వస్తే స్వీట్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని గోరువెచ్చగా అయ్యాక ఇందులోంచి కొంచెం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా ఉండ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కొబ్బరి పొడిలో ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకోవడం వల్ల చూడడానికి బాగుంటాయండి. ఇలానే మొత్తం అంతా చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, అప్పటికప్పుడు చేసుకునే కొబ్బరి స్వీట్ రెడీ అండి. చుక్క నూనె నెయ్యి లేకుండా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ రాఖీ పండగకి మనం ఈ స్వీట్ ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఈ ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.